హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట న్యూటన్స్ కాస్కులర్ థియరీ ప్రకారము లైట్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి హైగెన్స్ వేవ్ థియరీ ప్రకారము లైట్ ఒక పార్టికల్లో కాకుండా స్ట్రైట్ లైన్లో కాకుండా వేవ్ రూపంలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, ప్రాపగేట్ అవుతుంటుందని చెప్పేసి హైగెన్స్ వేవ్ థియరీ మనము డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఈ హైగెన్స్ వేవ్ థియరీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్. దాన్ని ప్రూవ్ చేయడం కోసం యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి ఎక్స్పెరిమెంట్ దీని ద్వారా మనకి లైట్ రెండు కాన్సెప్ట్స్ని మనం ప్రూవ్ చేయొచ్చు. నెంబర్ 1 అదేమో లైట్ అనేది వేవ్ రూపంలో ఉంటుంది అని. నెంబర్ 2 ఆ తర్వాత ఇంటెన్సిటీ అనేది లైట్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. సో దాంట్లో మొట్టమొదట మనము ఇక్కడ యంగ్ ఒక అతను ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం మొట్టమొదట మోనోక్రోమాటిక్ లైట్ని తీసుకున్నారు. మోనో అంటే 1, క్రోమా అంటే కలర్. మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ లైట్ నుండి కలర్, అంటే అది రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ నుంచేసి రెండు సోర్సెస్ ఆఫ్ లైట్స్ తీసుకున్నారు. ఆ రెండు సోర్సెస్ ఆఫ్ లైట్ కూడా ఖచ్చితంగా కోహెరెంట్ అయి ఉండాలి. కోహెరెంట్ అంటే కనుక ఈక్వల్ దేంట్లో అంటే కనుక దానికి ఆ రెండు వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఆ తర్వాత వేవ్ లెంగ్త్ ఈక్వల్గా ఉండి ఆ రెండింటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ 0 అన్న ఉండాలి, అయితే కాన్స్టెంట్ అన్న ఉండాలి. అప్పుడు ఆ రెండు వేవ్స్ని కోహెరెంట్ వేవ్స్ అని చెప్పేసి అంటారు. అయితే దానికి కోహెరెంట్ వేవ్స్ అనేది థామస్ యంగ్కి కోహెరెంట్ వేవ్స్ అనేది కోహెరెంట్ సోర్సెస్ ఆఫ్ లైట్ అనేది అవైలబుల్ లేవు. అందుకోసం ఆయన ఏం చేశారంటే ఒక లైట్ తీసుకుని ఆ లైట్ని ఇట్లా అరేంజ్ చేశారు. ఆ తర్వాత లైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదట ఇక్కడ ఒక లైట్ తీసుకున్నారు. ఇది సోర్స్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అనుకుందాం. ఈ సోర్స్ ఆఫ్ లైట్ని ఆ తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని రెండు స్లైట్ హోల్స్, ఆ హోల్స్ని మనము స్లిట్స్ అంటాం. వాటి యొక్క డిస్టెన్స్ జస్ట్ మిల్లీమీటర్ ఉన్నటువంటి డయామీటర్, దాని అపెక్చర్ మిల్లీమీటర్ ఉండే విధంగా తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి ఈ సోర్స్ నుంచేసి వచ్చినటువంటి లైటు ఇక్కడ నుంచేసి మనకి ఇక్కడ ఏదైనా ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నారు. దీన్నేమో స్క్రీన్ అని చెప్పేసి అనుకుందాం. సో లైటు ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా ట్రావెల్ అయ్యి ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత లైటు ఇట్లా ట్రావెల్ అయ్యి ఇట్లా ఇక్కడ మనకి న్యూటన్ ప్రకారం అయితే కనుక ఇక్కడేంటి, ఇక్కడ ఒక బ్రైట్ లైట్ ఉండాలి, ఇక్కడ ఒక బ్రైట్ లైట్ ఉండాలి, ఇదంతా కూడా డార్క్ ఉండాలి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక బ్రైట్ స్పాట్ అనేది ఏర్పడింది. సో ఇట్లా బ్రైట్ స్పాట్ అనేది ఎలా ఏర్పడింది? ఈ బ్రైట్ స్పాట్ని మనము ఈ టాపిక్లో స్ప్రింజెస్ అని చెప్పేసి అంటున్నాం. సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ అంటే లైట్, డార్క్ స్ప్రింజ్, బ్రైట్ స్ప్రింజ్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ స్ప్రింజ్ ఏర్పడింది. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? న్యూటన్ ప్రకారం అయితే లైట్ స్ట్రైట్లో ట్రావెల్ చేయాలి, ఇది సాధ్యం కాదు. ఇది ఎలా ఏర్పడిందంటే ఇక్కడ నుంచి వస్తున్న లైటు ఇట్లా వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ ఉన్న లైటు ఇట్లా వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది. సో ఇట్లా లైట్ ఈ విధంగా ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు అవి ఏమవుతాయి అంటే ఇంటర్ఫిరెన్స్కి గురయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మ్యాక్సిమం ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. సో ఇక్కడ బ్రైట్ లైట్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇంటర్ఫిరెన్స్, ఇక్కడ వాట్ ఈస్ మెన్ట్ బై ఇంటర్ఫిరెన్స్. సో మళ్ళీ ఇంటర్ఫిరెన్స్ కంటే కనుక ఏవైనా రెండు లైట్ సోర్సెస్, ఆ రెండు లైట్ సోర్సెస్కి ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ ఈక్వల్గా ఉండి వాటి ఫేజ్ డిఫరెన్స్ 0 కానీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆ రెండు సోర్సెస్, ఆ రెండు లైట్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అవి ఒకదానితో ఒకటి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ రెండు వేవ్స్ మ్యాక్సిమం ఇంటెన్సిటీకి వెళుతాయి. దాంతోపాటుగా మినిమం ఇంటెన్సిటీకి కూడా వెళ్తూ ఉంటాయి. ఇట్లా మ్యాక్సిమం ఇంటెన్సిటీకి వెళ్ళటాన్నే మనము కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ మినిమం డార్క్ స్పాట్ ఏర్పడాన్ని దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఇట్లా ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఎలా ఏర్పడతాయి అంటే కనుక మనం ఇప్పుడు రెండు వేవ్స్ కనుక ట్రాన్స్వర్స్ వేవ్ అనుకుంటే అవేమవుతుంది, ఒక వేవ్ ఏమో క్రస్ట్ టు ట్రఫ్ ఏర్పడుతూ ఉంటుంది, రెండో వేవ్ కూడా క్రస్ట్ టు ట్రఫ్ ఏర్పడుతుంది. ఈ వేవ్ క్రస్ట్ రెండు కూడా ఓవర్లాప్ అయినప్పుడు అది మ్యాక్సిమం క్రస్ట్ ఏర్పరుస్తుంది. దాన్ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం.
అదేవిధంగా ఇక్కడ ఒక ట్రఫ్ ఇంకో ట్రఫ్ రెండు ట్రఫ్స్ కలిసిపోయినప్పుడు కూడా అక్కడ ఒక మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఏర్పడుతుంది. దీన్ని కూడా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏర్పడినప్పుడు జస్ట్ చాలా బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడుతుంది, అంటే బ్రైట్ లైట్ ఏర్పడుతుంది. దాని లైట్ని ఇక్కడ స్ప్రింజ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రస్ట్ ఈ ట్రఫ్ రెండు కూడా ఇంటర్ఫిరెన్స్ అయినాయి అనుకోండి. ఈ రెండు ఏమవుతాయంటే రెండు ఇంటెన్సిటీస్ని అవి క్యాన్సిల్ చేసుకుని అక్కడ ఏమవుతుంది, ఒక డార్క్ స్పాట్ ఏర్పడుతుంది. దాన్ని డార్క్ స్ప్రింజ్ అని చెప్పేసి అంటారు. ఈ విధంగా మనకి ఏంటంటే ఈ ఇంటర్ఫిరెన్స్ యొక్క ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ బేసిక్ ఆపరేటర్స్ అనేది, ఆ తర్వాత దీంట్లో స్ప్రింజెస్ ఎలా ఏర్పడతాయి అన్నదానికి ఇది ఒక డిమాన్స్ట్రేషన్. ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ ఇంటర్ఫిరెన్స్ ఈ రెండు సోర్స్ ఆఫ్ కోహరెంట్ సోర్స్ ఆఫ్ లైట్ తీసుకున్నాం కదా, వాటి యొక్క పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఆ తర్వాత బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడాలంటే దాని కండిషన్ ఏంటి, ఆ తర్వాత డార్క్ స్ప్రింజ్ ఏర్పడడానికి కండిషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీనికోసం మొట్టమొదటి ఏం చేద్దామంటే ఇక్కడ మళ్ళీ మనము ఏదైనా సరే ఒక కార్డ్బోర్డ్ తీసుకుందాం. దానికి రెండు స్లిట్స్ని మనం తీసుకుందాం, S1 S2. ఈ రెండు స్లిట్స్ యొక్క డిస్టెన్స్ని, ఈ రెండు మధ్య ఉన్న డిస్టెన్స్ని స్మాల్ d అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనము ఒక కార్డ్బోర్డ్ తీసుకుందాం. ఈ కార్డ్బోర్డ్కి ఆ తర్వాత ఈ స్ప్రింగ్స్కి, ఈ స్లిట్స్కి, ఈ కార్డ్బోర్డ్కి మధ్య ఉన్న డిస్టెన్స్నేమో మనము D అని చెప్పేసి అనుకుందాం, అప్పర్ కేస్ D. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక డార్క్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ, ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఒక సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడుతుంది. సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్. సో ఇక్కడ సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడుతుంది కదా, ఈ సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ నుంచి మనం ఎక్కడ కొంత P డిస్టెన్స్, అంటే దానికి P పాయింట్ దగ్గర, అంటే సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ నుంచి P పాయింట్ దాకా ఒక డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక పాయింట్ తీసుకుందాం. ఆ పాయింట్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి రేస్ ట్రావెల్ చేస్తే అని చెప్పేసి అనుకుందాం. సో ఈ రే అనేది ఇటు నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. సో ఇది, ఆ తర్వాత ఈ రే కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. సో ఇంతకుముందు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మన స్క్రీన్ తీసుకున్నాం, ఇక్కడ రెండు సోర్సెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి వచ్చేటువంటి లైటు, సో ఇటు నుంచి వచ్చే లైట్ ఏమో దీన్ని S1P అనుకుందాం, ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఏమో దీన్ని S2P అని చెప్పేసి అనుకుంటే, లేకపోతే కనుక ఈ రేస్ని మనం ఈ విధంగా తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏర్పడేటువంటి స్ప్రింజ్, ఆ తర్వాత దీని నుంచి వచ్చే స్ప్రింజ్, ఇక్కడ మనం దీన్ని S1 ఆ తర్వాత S2P అనుకుందాం. S1P అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, S2P. సో S2P మైనస్ S1P, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి లైట్, ఇక్కడ నుంచి లైట్ ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తాయి. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, 0. దీన్ని మనం అనుకుంటాం అంటే కనుక ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఈ రెండు కూడా కోహరెంట్ సోర్స్ ఆఫ్ లైట్. కానీ ఇక్కడ ఏం చేద్దామంటే ఈ రెండింటిని ఈ పాయింట్ దగ్గర తీసుకుందాం. సో మనం ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గర ఇట్లా తీసుకుంటామో అప్పుడేమవుతుంది, మనకి ఇక్కడ నుంచి కూడా మనము ఒక రే తీసుకుందాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ దగ్గర మనకి ఈ రెండు కూడా కోహెరెంట్గా లేవు. ఎందుకని కోహెరెంట్గా లేవు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ S1P అనేది S2P కన్నా కూడా తక్కువగా ఉంది, అవునా. ఇక్కడ చూడండి S2P ఎక్కువ డిస్టెన్స్ ఉంది కదా, అందువల్ల ఏం చేద్దామంటే S2P నుంచి ఇక్కడికి ఒక పాయింట్ని డ్రా చేద్దాం. సో ఈ పాయింట్ని అది ట్రావెల్ చేసినటువంటి పాత్ డిఫరెన్స్, సో డెల్టా ఎక్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు, ఓకేనా. ఎందుకని డెల్టా ఎక్స్ అవుతుంది, అది ఆ పాత్లో ఉండేటువంటి డిఫరెన్స్ కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్స్ అనుకుంటే ఇది 12 సెంటీమీటర్స్, అప్పుడు పాత్ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 సెంటీమీటర్స్ ఉంది. సో దాన్ని మనం డెల్టా ఎక్స్ అని చెప్పేసి అనుకుందాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఒక తీటా యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చేటువంటి దీంట్లో సైన్ తీటా ఎంత అవుతుంది, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ దీన్ని ఏమనుకుందాం, సో ఒక F అనుకుందాం. సో S1 S2 F తీసుకుంటే ఇక్కడ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డెల్టా ఎక్స్ బై ఈ రెండు మధ్య డిస్టెన్స్ డెల్టా ఎక్స్ బై D. సో దీన్ని ఇలా ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ సైన్ తీటా వాల్యూ బాగా తక్కువగా ఉంటుంది.
సో అప్పుడు సైన్ తీటా కనుక బాగా తక్కువగా ఉంటే అది అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ అవుతుంది? ట్యాన్ తీటాకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సైన్ తీటా బాగా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్లిట్స్ గ్యాపే చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ గ్యాప్ ఎంత అవుతుంది? ఇది తీటా అవుతుంది. సో ఇది తీటా అయితే కనుక మళ్ళీ మనకి ఇక్కడ దీన్ని కూడా మనం తీటా తీసుకోవచ్చు. అప్పుడు ట్యాన్ తీటా అంటే మనం అప్పుడు ఎంత అవుతుంది? ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ తీసుకోవాలి? ఈ పాయింట్ నుంచేసి సో లెట్స్ అస్యూమ్ దట్ దిస్ పాయింట్ ఈజ్ నౌ కే. సో ఇక్కడ కే పి వై తీసుకుందాం. అప్పుడు ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ వై బై ఆ తర్వాత మళ్ళీ అడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుంది? డి. ఎందుకని ఈ పార్ట్ తీసుకుంటున్నాం, ఈ పార్ట్. అప్పుడు ట్యాన్ తీటా ఏమవుతుంది? వై బై ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇది డి కదా, అందువల్ల వై బై డి అవుతుంది. ఇప్పుడు మనము ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం అనుకోండి. ఈ రెండు సైన్ తీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ట్యాన్ తీటా కదా. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకి డెల్టా ఎక్స్ బై డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ వై బై డి అవుతుంది. దీన్ని బట్టేసి మనము డెల్టా ఎక్స్ అంటే పాత్ డిఫరెన్స్, సో దీన్ని పాత్ డిఫరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో పాత్ డిఫరెన్స్ అనేది మనకి ఎంత వస్తుంది? వై డి బై క్యాపిటల్ డి అవుతుంది. సో ఇక్కడ పాత్ డిఫరెన్స్ వై డి బై డి చాలా పాపులర్. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డి బై వై. ఇక్కడ వై అంటే కనుక ఇక్కడ మ్యాక్సిమం సెంట్రల్ స్ప్రింజ్ నుంచేసి మనం తీసుకున్నటువంటి ఏదో పాయింట్ దగ్గరికి ఉన్నటువంటి డిస్టెన్స్. ఆ తర్వాత మనకి ఇక్కడ డి అంటే కనుక డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్లిప్స్, టూ స్ప్రింగ్స్. ఓకే, ఆ తర్వాత అప్పర్ కేస్ డి అంటే కనుక డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ ద స్క్రేప్. ఇప్పుడు మనకి ఒకవేళ ఈ డెల్టా ఎక్స్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు మినిమం అవుతుంది? మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే కనుక మ్యాక్సిమం అంటే కనుక కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్కి మనకి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఎప్పుడు అవుతుంది అంటే కనుక ఫై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? ఎన్ ల్యాండా. సో ఇక్కడ మనకి డెల్టా ఫై, ఇక్కడ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా తీసుకుంటాం. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. అప్పుడు ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వై డి బై డి అవుతుంది. వేరాస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ వస్తుంది మనకి. అంటే ఇక్కడ మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ వచ్చేసి ఒక బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడాలంటే కనుక మనకి అక్కడ కండిషన్ ఏంటి? డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వై డి బై డి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఒకవేళ మినిమం పాత్ డిఫరెన్స్ ఉండాలనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనం? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్కి అప్పుడు కండిషన్ ఏంటి? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్కి వచ్చేటికల్లా కండిషను 2n-1/2 ఇంటూ ల్యాండా. అప్పుడు మొత్తం మనం దీన్ని ఇక్కడ అక్సెప్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది? 2n-1/2 ఇంటూ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వైడి బై టీ అవుతుంది. సో మనకి ఈ విధంగా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సేమ్ వస్తాయి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్కి ఉండే కండిషన్ ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ డి బై డి. ఆ తర్వాత డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అయితే కనుక 2n-1 ఈజ్ ఈక్వల్ ల్యాండా ఈజ్ వై డి బై డి. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పటివరకు మనం ఏం చేసిన పాత్ డిఫరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రింజ్ విడ్త్ తీసుకున్నాం. ఫ్రింజ్ విడ్త్ తీసుకుంటే ఇది ఫ్రింజ్ విడ్త్ని మనము బీటా అని చెప్పేసి అనుకుంటాం. సో ఫ్రింజ్ విడ్త్ అంటే కనుక మనకి ఏమొస్తుంది? ఇక్కడ రెండు ఫ్రింజెస్ ఉన్నాయి కదా, ఇట్లా వెళ్తున్నటువంటి ఫ్రింజ్, ఆ తర్వాత ఇట్లా వెళ్తున్న ఫ్రింజ్, ఆ రెండు ఫ్రింజెస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? గ్యాప్ ఎంత ఉంటుంది అంటే విడ్త్ ఎంత ఉంటుంది అంటే కనుక మనం దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని మళ్ళీ ఒకసారి తీసుకుందాం. ఇక్కడ డెల్టా ఎక్స్ బై డి ఈజ్ ఈక్వల్ టు వై బై డి అయింది కదా. ఇక్కడ మనము ఫ్రింజ్ విడ్త్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాత్ డిఫరెన్స్ ప్లేస్లో మనం దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కింద ఇమాజిన్ చేసుకుని అప్పుడు మనము ఇక్కడ ల్యాండా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ల్యాండా బై డి ఈజ్ ఈక్వల్ టు వై బై డి అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది అంటే కనుక ఇక్కడ మనం దాన్ని ఫ్రింజ్ విడ్త్ని వై అనుకుంటే కనుక వై ఈజ్ ఈక్వల్ టు డి, దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, డి ల్యాండా బై డి అవుతుంది. దీన్నే మనము బీటా అని చెప్పేసి అని కూడా అనుకోవచ్చు. ఫ్రింజ్ విడ్త్ వై ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా డి ల్యాండా బై
డి లాంబ్డా బై డి. ఇదేమో ఫ్రింజ్ విడ్త్ కింద మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫ్రింజ్ విడ్త్ ఈ విధంగా, ఫ్రింజ్ విడ్త్ అంటే కనుక విడ్త్ ఆఫ్ ద ఫ్రింజ్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏమో మనకి యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ తీసుకుందాం. యాంగులర్ ఫ్రింజ్ విడ్త్, దీన్ని మనము థీటాతో ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ద రేషియో ఫర్ వాట్, ద ఫ్రింజ్ విడ్త్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద జస్ట్ స్లిట్స్ అండ్ స్క్రీన్, డిబి బై డి అవుతుంది. ఇది ఒక పాపులర్ ఎక్స్ప్రెషన్. థీటా ఈజ్ ఈక్వల్ టు బి బై డి. ఆ తర్వాత మనం ఇక్కడ బీటా బదులుగా మనం రాసుకున్నాం ఆల్రెడీ, డి లాంబ్డా బై డి ఇంటూ 1/d అవుతుంది. సో డిడి క్యాన్సిల్ అయిపోతుంది, మనకేం మిగులుతుంది, లాంబ్డా బై డి. సో ఇక్కడ యాంగులర్ ఫ్రింజ్ విడ్త్కి ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ టు బి బై డి తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ లాంబ్డా బై డి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మనం కనుక ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మీడియంలో, ఇది మనం ఎయిర్లో చేస్తున్నాం, ఒకవేళ దీన్ని కనుక మనము ఏదైనా సరే ఒక లిక్విడ్లో చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఒకవేళ లిక్విడ్లో చేస్తుంటే ఆ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అయితే కనుక అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఎంత అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే డి లాంబ్డా బై మ్యూ ఇంటూ డి అనేది ఇది దేనికి సంబంధించింది, ఈ మొత్తం ఆపరేటర్స్ కనుక మనం ఏదైనా సరే ఒక మీడియంలో చేస్తుంటే మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అయితే అప్పుడు మనకి యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు డి లాంబ్డా బై మ్యూ డి అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఓకేనా, ఇంతవరకు మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇంటర్ఫిరెన్స్ గురించినటువంటి ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫిరెన్స్, సో దీంట్లో మనకు వచ్చేటప్పటికల్లా ఇంటర్ఫిరెన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇంటర్ఫిరెన్స్ ఇక్కడ మనకి రెండు రకాల ఇంటర్ఫిరెన్స్ అని చెప్పేసి అనుకుందాం కదా. ఇంటర్ఫిరెన్స్కి ఫార్ములా మనకి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ I1 స్క్వేర్ రూట్ ఆఫ్ I2 కాస్ ఫై. ఇక్కడ ఫై అంటే కనుక ఫేజ్ డిఫరెన్స్. ఒకవేళ ఇఫ్ I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు I అనుకుందాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు I1 బదులుగా I రాసుకుందాం, దీని బదులు కూడా I రాసుకుందాం, ప్లస్ 2 ఇక్కడ మనకి ఈ రూట్ I అంటే I స్క్వేర్ వస్తుంది, I వస్తుంది. సో 2I కాస్ ఫై. సో ఈ మొత్తంలో I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ I అంటే కనుక 2I ప్లస్ 2I కాస్ ఫై. సో దీంట్లో మనము 2Iని కామన్ తీసుకోవచ్చు కదా. సో 1 ప్లస్ కాస్ ఫై. సో 2I ఇంటూ 1 ప్లస్ కాస్ ఫై అంటే 2 కాస్ స్క్వేర్ 5/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4I కాస్ స్క్వేర్ 5/2. సో దీన్ని మనము రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఫార్ములా కింద తీసుకుంటాం. బాగా పాపులర్ ఎక్స్ప్రెషన్ ఇది, I ఈజ్ ఈక్వల్ టు 4I కాస్ స్క్వేర్ 5/2. దీన్ని మనము ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మొట్టమొదటి ఇక్కడ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి I ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4I. ఇది మ్యాక్సిమం, I మ్యాక్సిమం, ఇంటెన్సిటీ మ్యాక్సిమం. మనం ఇప్పుడు ఫ్రింజ్ తీసుకున్నప్పుడు మనకు ఆ ఫ్రింజ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్క్రీన్ తీసుకున్నాం, ఈ స్క్రీన్ దగ్గర నుంచేసి ఇక్కడ నుంచేసి లైట్ ఇట్లా ట్రావెల్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర ఏర్పడేది మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ. సో ఓకే, మ్యాక్సిమం ఇంటెన్సిటీ మనకి ఈ విధంగా వస్తుంది. మరి ఒకవేళ అది కనుక మినిమం ఇంటెన్సిటీ అయితే మనకి ఎలా వస్తుంది, ఒకవేళ ఫై ఈజ్ ఈక్వల్ టు π/2 అయిందనుకోండి, అప్పుడు I వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక కాస్ 90 అంటే కనుక 0 కాబట్టి I మినిమం అవుతుంది. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్కి అయితే కనుక ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ అయితే 4I వస్తుంది, మినిమం ఇంటెన్సిటీ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకా మ్యాక్సిమం ఇంటెన్సిటీ I1 ప్లస్ మనం I మ్యాక్సిమం తీస్తాం అనుకోండి, ఇంటెన్సిటీ మ్యాక్సిమం I మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు సో స్క్వేర్ రూట్ ఆఫ్ I1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్ వస్తుంది. అదే కనుక I మినిమం తీసుకుంటే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ I1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఆ తర్వాత మనం ఈ విధంగా మనము I మ్యాక్సిమాన్ని, ఆ తర్వాత I మినిమం, దీన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం, ఇదేమో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్పేసి మనం ఆ విధంగా తీసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఒకవేళ మనం తీసుకున్న దాంట్లో ఇక్కడ మనకి మ్యాక్సిమం ఈ విధంగా యాంగులర్ మనకి ఫ్రింజ్ విడ్త్ ఇవన్నీ తీసుకున్నాం కదా.
ఇప్పుడు ఒకవేళ మనం తీసుకున్న దాంట్లో ఏదైనా సరే ఒక వేవ్ ఉందనుకోండి, మనం తీసుకున్నటువంటి ఈ లైట్ వేవ్స్కి కనుక మనం ఎట్లా తీసుకుందాం, ఇక్కడ యాంగిల్ ఫ్రీజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి లైట్ సోర్స్ ఇట్లా ఉంది, ఆ తర్వాత ఇంకొక లైట్ సోర్స్ ఇలా ఉంది. ఈ విధంగా ఉన్న తర్వాత మనకి ఇక్కడ ఒక్క నిమిషం, సో మళ్ళీ మనం ఇట్లా తీసుకుందాం. ఇక్కడ నుంచేసి లైట్ వస్తుంది కదా, ఇక్కడ నుంచేసి కూడా లైట్ వస్తుంది, ఇక్కడ నుంచి లైట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ కనుక మనము ఒక గ్లాస్ స్లాబ్ తీసుకున్నాం అనుకోండి, గ్లాస్ స్లాబ్ దాని థిక్నెస్ టీ అనుకోండి, టీ థిక్నెస్, ఆ తర్వాత దాని థిక్నెస్ ఏమో టీ, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి. అప్పుడు దానికి యాంగులర్ దానికి మనకి ఫ్రింజ్ విడ్త్ ఎంత అవుతుంది, ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా మనకి ఏముంది, బీటా ఈజ్ ఈక్వల్ టు, సో డి లాంబ్డా బై డి ఉంది. సో ఇక్కడ మనకి దీని థిక్నెస్ ఏమో టీ, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అయితే కనుక అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ టీ డి లాంబ్డా బై డి. సో ఈ ఫార్ములాని మనము ఏదైనా సరే ఒక గ్లాస్ స్లాబ్ సందర్భంలో దానికి ఉన్నటువంటి యాంగులర్ ఫ్రిడ్జ్ని మనం ఆ విధంగా తీసుకుంటాం. యాంగులర్ ఫ్రిడ్జ్ విత్ ఫర్ ఎనీ గ్రాఫ్, ఎనీ వీఆర్ ప్లేసింగ్ ఏదైనా సరే ఒక గ్లాస్ స్లాబ్ని ఫ్రింజి లైట్ ట్రావెల్ చేసినటువంటి పాత్రలో పెడితే మనకి అల్టిమేట్గా మనకి ఈ ఫార్ములా వస్తుంది. దీంతో పాటుగా మనం ఏం చేద్దామంటే ఒక గ్రాఫ్ కూడా తీసుకుందాం. దాన్ని మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీదనేమో 5 తీసుకుందాం ఫేజ్ డిఫరెన్స్, అంటే ఇక్కడేమో 0, ఇది π/2, ఆ తర్వాత π, ఆ తర్వాత 3π/2, ఇదేమో 2π. సో మనకి ఇక్కడ వచ్చేటికల్లా -π/2, ఆ తర్వాత ఇక్కడ మనకి -π, ఇక్కడ -3π/2, ఆ తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 2π వస్తుంది అనుకోండి. సో మనము ఈ విధంగా గ్రాఫ్ తీసుకుంటే మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా, సో ఇక్కడ నుంచేసిన గ్రాఫ్ ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దీన్నేమో మనము ఇంటెన్సిటీ, వై యాక్సిస్ మీదేమో ఇంటెన్సిటీ తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ మీదేమో ఫేజ్ తీసుకుందాం. ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది, ఇది ఎంత ఉంటుందంటే 4i ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం. అక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం విడ్త్ ఎక్కడ ఉంటుంది, 4i ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.